ఆంధ్రప్రదేశ్ యువతకు నారా లోకేష్ గారు ఒక ఆశాజ్యోతిలా నిలుస్తున్నారు. గత వైసీపీ పాలనలో ప్రముఖ కంపెనీలన్నీ రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. అలాంటి సంక్షోభ సమయంలో మీకు నేనున్నానంటూ యువగలం పాదయాత్ర ప్రారంభించి యువతకు ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించి ప్రతి ఇంట్లో ఒకరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, రిలయన్స్, కోకోకోలా, లులు వంటి భారీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తిరుపతిలోని శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో దేశంలోనే 3వ ప్లాంట్ ని ఏర్పాటు చేయనుంది. నోయిడా, పూణే వంటి నగరాల్లో ఇప్పటికే ప్లాంట్లను కలిగి ఉన్న ఎల్జీ ఇప్పుడు ఏపీలో మరో ప్లాంట్ ని ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుతో వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి. ప్లాంట్ కి మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయనున్నారు. ఇది కేవలం శంకుస్థాపన కార్యక్రమం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం వేసే పునాది.